భూముల పరిరక్షణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దారుణమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలం హస్మత్పేటలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలో బాధితులు ఆయన నివాసానికి వెళ్లి తమ గోడును వినిపించారు. బాధితులను పరామర్శించేందుకు ఈటెల రాజేందర్ తన నివాసం నుంచి హస్మత్పేటకు బయలుదేరగా మేడ్చల్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో బాధితులు ఆయన నివాసానికే చేరుకొని తమ సమస్యల్ని వివరించారు. ప్రభుత్వ స్థలాల్ని కాపాడాలని తాము వ్యతిరేకించడం లేదని, కానీ దశాబ్దాలుగా వినిపిస్తున్న పేదలపై ఇలా దాడి చేయడం అమానుషమన్నారు. అక్కడ నివసిస్తున్న వారిపై అసలు భూములు విక్రయించిన భూమాఫియాపై చర్యలు తీసుకోకుండా పేదలను లక్ష్యంగా చేసుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమంటూ ఆరోపించారు. హస్మత్పేట బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. ఇవాళ ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి గవర్నర్, ఆనాటి కలెక్టర్లు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు చూద్దాం చూసిండ్రు? ఇవాళ ప్రధానికి పోలీసులను వాడుకోవాలి. ఇవాళ చేసే పనంతా చేస్తారు. కూలగొట్టాలంటే పోలీసులు కావాలి, భూ కబ్జాదారుల దగ్గర పోవాల్సిన పోలీసులు. ఇవాళ రెవెన్యూ చట్టాలు పకడ్బందీగా అమలు చేసి ఉంటే ఇవాళ ఇంత దుఃఖం, ఇంత వేదన అక్కర ఉండేదా? ఇవాళ నాలాంటి నేను ఎంపీని నేను ఇక్కడ హస్మత్పేటలో కూలగొట్టే ఇండ్లను ఆపాలని చెప్పి నేను పోయే ప్రయత్నం చేస్తే ఇక్కడ 2 పోలీస్ స్టేషన్లలో 10 సంఖ్యలో వచ్చి నా గేట్ల దగ్గర పోలీసు వెహికల్ పెట్టి నువ్వు పోవడానికి వెళ్ళాలని చెప్పి, నేను ఏ ప్రజల పక్షానైతే ఉన్నానో, ఏ ప్రజలకు అన్యాయం జరుగుతుంది నేను ఆపానో, ఇవాళ ఆపే ప్రయత్నం కూడా లేకుండా ఆనాటి ప్రభుత్వం గిరే పోలీసులతో ఇట్లాంటి పని చేసింది. ఇవాల్టి ప్రభుత్వం కూడా గట్టే పని చేస్తుంది. ఆనాటి ప్రభుత్వం కూడా మట్ల కలిసిపోయింది. ఇవాల్టి ప్రభుత్వం కూడా ఇదే పద్ధతి చేస్తే మట్ల కలిసిపోద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.